పెద్దోళ్ళు చెప్తారు. నాకు తెలిసి నేను అనేక సార్లు చాలామందికి ఈవెన్ నా వీడియోలో కూడా చెప్తా, 100 రూపాయలు నీ దగ్గర ఉంటే ఏ సాఫ్ట్వేర్, నేను ఏడాది నుంచి చెప్తున్నా క్రైసిస్ రాబోతోంది, ప్రిపేర్డ్గా ఉండండి. రష్యా వార్ అప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో ప్రజలు ఇప్పుడు అల్ట్రా మోడర్న్ యుగం ఇది. అతి ఆశ. మీరు ఇదివరకటి రోజుల్లో మనం కుటుంబం నుంచి ఆశించేది ఏంటి? అంత కడుపు నిండా తిండి, పొద్దున పూట భోజనము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్యలో అంత స్నాక్స్, అంతే. బట్టల్లో నాకు తెలిసి నేనైతే నిక్కర్కి వెనకాల చిల్లి పడితే దాని మీద లంగా మొక్కో ఏదో అతికిచ్చి కుట్టి వెళ్ళిన రోజులు, దాంట్లో ఆ కుట్లు ఊడిపోతే వెనకాలోడు చిన్న పేపర్ పెట్టి అందులో వేసి పోస్ట్ ఆఫీస్ అంటూ ఎటకారాలు చేసిన రోజులు ఇవన్నీ చూసిన వాళ్ళు. ఇవాళ ఇప్పుడంటే వీళ్ళు బ్యాగులు ఇస్తున్నారు కానీ అప్పుడు యూరియా సంచులు ఉండే పొలంలో, మీకు ఇంకా యూరియా సంచులు. మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ తనది కాలం చెల్లిన ఇవి ఉంటాయి కదా చీరలు, వాటితో కుట్టి ఇచ్చిన సంచి జోలె లాగా ఉండే, దాంట్లో పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిన ప్రభుత్వాలు ఇచ్చేస్తున్నాయి. ఆ రోజున మన ఆశ భారీగా లేవు. అంటే పొదుపుగానే ప్లస్ అక్కడ 2-3,500తో బతికామండి, 300లతో బతికాము. 500 ఆ రోజున 300 అంటే వాళ్ళ 30,000 అనుకుందాం అంతే. అవును. కానీ 30,000 అసలు ఇక్కడ వాళ్ళు ఏడ సరిపోవట్లేదు. ఎందుకని? బతకలేదు. ఇంట్లో వంట చేసే ఓపికలు